నా పేరు అరుణ్ కుమార్ అండి. నేను కాంట్రాక్ట్ ఎల్టీని. ఈ ఈ కాంట్రాక్ట్ విధానం ఎలా ఉందంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పైన సవతి ప్రేమ చూపిస్తుందన్నమాట. ఇప్పుడు కన్నతల్లి చూడడం వేరు, సవతి తల్లి చూడడం వేరు. ఈ 2 నెలల నుంచి జీతం లేదు అని చెప్తున్నా కానీ వాళ్ళు కనీసం పట్టించుకోవట్లేదంటే దాన్ని ఏ విధంగా చూసుకుంటారు? ఏ డేటా అయినా కానీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదండి. ఇప్పుడు మేము రిక్రూట్ అయితే మేము దొంగతనంగా వచ్చి చేరం కదా, మా డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏమడిగినా కానీ మీరు పేపర్లు తీసుకురండి, ఇది తీసుకురండి, అది తీసుకురండి అని చెప్తారు. అదే ఆ యూడీసీకి కానీ ఆ సీనియర్ అసిస్టెంట్కి కానీ 1 నెల జీతం ఆగిపోతే తన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు తను తిన్నట్టే మేము తింటున్నాం కదా, తను బతికినట్టే మేము బతకాలి కదా. కానీ మా దగ్గరికి వచ్చే లోపల చిన్న చూపు దేనికి? ఒక చిన్న వర్క్ డిసిగ్నేషన్ ఆ వర్కింగ్ డిసిగ్నేషన్ కార్డ్ నుంచి ఒక 3 మంత్స్ నుంచి దాన్ని ఇంతవరకు రెక్టిఫై చేయలేదంటే పెద్దలందరూ వెళ్ళి కలుస్తున్నారు. మేము మా డిస్టిక్లో హాస్పిటల్స్లో చెప్తున్నాము, కానీ ఎవరికి అక్కర్లేదు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంది? పని కావాలి. మరి జీతాలండి ఎందుకు ఇలా సవతి ప్రేమ చూపించడం? ఎందుకంటే మీరు ఎంత ఇది చూపిస్తున్నారో దానిపైన మీరు కొద్దిగా శ్రద్ధ పెడితే అది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు మాకు 100% గ్రాస్ శాలరీ అనేది చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసినా కానీ 100% గ్రాస్ శాలరీ ఇచ్చినా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అన్నని మేము అనుకుంటూ ఉంటే మీరే పొగబెడుతున్నారనమాట. అందరూ ఎంతో శాంతియుతంగా మన రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. కానీ స్పందన మాత్రం శూన్యం. అవునండి. అంటే సమస్యలు అంటే ఇప్పుడు లేడీస్ బస్సులు ఇచ్చారు. ఇప్పుడు బస్సులు వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు సంతోషంగానే ఉన్నారు. మాకు కూడా ఇప్పుడు పండగ చేసుకుని మొన్న ఉగాది మనకందరికీ న్యూ ఇయర్. ఆ న్యూ ఇయర్ రోజు అందరూ పప్పన్నం అది తిన్నారు. కానీ మాకు పచ్చడి మెతుకులే ఉన్నాయన్నమాట. జీతాలు రాలేదు. సో మేమంటాం ఏంటంటే వాళ్ళు అని కాదు, ఇప్పుడు ఆయన కూడా చూసుకొని మమ్మల్ని కూడా మా మీద కూడా ఆయన దృష్టి సారిస్తే మాకు కూడా న్యాయం చేస్తారని చెప్పని మేము ఆశిస్తున్నాం. ఆయన అన్యాయం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి వాళ్ళ బాగోగులు ఒక తండ్రిలాగా చూస్తున్నాడు. కాకపోతే మేము ఇంకా వాళ్ళ కంట్లో పడలేదని మా దృష్టిలో ఉంది. అది